అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. చాలు సిస్టర్, 2 వచనాలు మాత్రమే. మొదటి 2 వచనాల్లో 2వ వచనంలో ఉన్నటువంటి మాట ముద్దు అనే వాటి గురించి ఈ దినం మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా ఈ యొక్క మాట వాడబడింది. ఈ యొక్క పరమ గీతం అనేది దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం అండి. దేవుడు ప్రేమామయుడు, కృపామయుడు అని పిలువబడుచున్నాడు. ఈ ప్రేమ, ముద్దు అంటే ప్రేమకి సాదృశ్యంగా ఈ పదం వాడబడి ఉన్నది. మన ముద్దు అనగానే మనకి ఎక్కడ లేనటువంటి ఒక విధమైన కామ రీతిలో మనం ఆలోచన చేస్తాం. ముద్దు పెట్టుకోవటమా అనే రీతిలో మనం ఆలోచన చేస్తాం. యేసుప్రభు రక్తము ద్వారా కడగబడి నిజమైన విశ్వాసిగా జీవిస్తున్నటువంటి వారికి ఇది మధురము. ఈ యొక్క 2వ వచనంలో నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమని చెప్పబడినటువంటి రీతిలో నిరూపించబడి ఉన్నది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మనము అంగీకరిస్తామో, ఆయన ప్రేమకు పాత్రులుగా జీవిస్తామో, ఈ యొక్క ముద్దు అనే పదముని మనం ఈ దినము వాక్యానుసారంగా గ్రహించి, మరి ప్రభు మన ఎడల ఇంతగా ఉన్నారు, ఇంతగా శ్రద్ధ కలిగి ఉన్నారు అన్నటువంటి ఆ యొక్క గ్రహింపు మనకు వస్తుంది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క వాక్యమును మనం ధ్యానించబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, స్తోత్రము 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 తండ్రి, కృపామేడ, దయామేడ, కనికరము గల దేవా, ప్రేమ గల దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఫిబ్రవరి నెలలో మొదటి ఆదివారం పునరుత్థాన దిన ఆరాధనలో మీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చినందుకే మీకు స్తోత్రాలు. ఈ దినము మీరు మాట్లాడనై ఉన్నటువంటి పరమ గీతములో మొదటి 2 వచనాలను బట్టి స్తోత్రాలు తండ్రి. అందులో ప్రాముఖ్యంగా ముద్దు అనే పదము గురించి మేము గ్రహించడానికి ఆశపడుచున్నాం. పరిశుద్ధాత్మ దేవుని చేత మమ్మల్ని ఒక్కొక్కరిని కూడా బలపరచండి. నన్ను మీ బోరగా వాడుకొని సిలువ చాటును మరుగుపరుచుకొని మీ మాటలు మాత్రమే మాకు వినిపింపచేసి అయా సత్యములో నిలుచుటకు, అయా తండ్రి ప్రభువా, ఈ యొక్క ధ్యానం చేస్తున్నటువంటి ఆ యొక్క పదం యొక్క ముఖ్యత్వాన్ని గ్రహించి మా వ్యక్తిగత జీవితంలో మీకున్నటువంటి పాత్ర ఎటువంటిదని ప్రభువా గ్రహించే మనస్సు, హృదయము మా అందరికి దయచేసి మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సొలొమోను రచించిన పరమ గీతము. పరమ గీతం అంటే పరలోక సంబంధమైన, పర గ్రంథం అంటే, గీతం అంటే పర సంబంధమైన గీతము. దీనికి తమిళ ఉన్నత పాట అంటారు. గీతాలకే గీతము అని కూడా దీన్ని తర్జుమా చేస్తారు. అంటే ఈ గీతమే ఉన్నతమైన, దీనికన్నా గొప్పది ఏది లేదని. పరమ గీతం అంటే మనిషికి దేవుని చేత అనుగ్రహించబడిన ఒక గొప్ప గీతము. గీతం అంటే పాట, దేవుని మహిమపరిచేది, ఆయన యొక్క ప్రేమను వెల్లడించే గీతం అండి ఇది. దేవాది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మనం ఐశ్వర్యవంతులు అవ్వటానికి, మన పరలోక రాజ్యంలో చేర్చబడటానికి ఆయన ప్రేమామయుడుగా మన మీద ఇంతగా ఆయన జాలి గల దేవుడుగా, దయగల దేవుడుగా ఉన్నాడని ఈ యొక్క వచనాలు చూపిస్తుంది, ఈ యొక్క పదము చూపిస్తుంది. ప్రియులారా, సొలొమోను మహారాజు రాసినటువంటిది 3 పుస్తకాల, సామెతలు, ప్రసంగి, పరమగీతం, ఇవి 3 ఆయన రాశారు. సొలొమోను మహారాజుగా ఆశీర్వదించబడి అభిషేకించబడి దేవుని యొక్క దర్శనముని కలిగి ఉన్నప్పుడు, దర్శనంలో ఏమి కావాలని సొలొమోను దేవుడు అడిగేటప్పుడు ఏమడిగారు? ఆయన నాకు జ్ఞానము కావాల ప్రభువా అని అడిగాడు. సాధారణంగా దేవుడు మన యొక్క కళలో వచ్చి నీకు ఏమి కావాలని అడిగితే మనమంతా కూడా ఏమడుగుతాము? లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మంచి ఇల్లు కావాలి, ప్రాపర్టీస్ కావాలి, చదువు కావాలి, మళ్ళీ ఇంకా నేను ఉన్నతమైన స్థాయిలో అందరి చేత పొగడబడాలి, నాకు గుర్తింపు కావాలి, ఇలాంటిది అడుగుతాము. జ్ఞానం కూడా తర్వాత అడుగుతాం ఏమో. కానీ సొలొమోన్ మహారాజు మాత్రం నాకు జ్ఞానం కావాలని అడిగారు కాబట్టి ప్రభు మెచ్చుకొని జ్ఞానం ఇచ్చారు, ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చారు. ఆయన పరిపాలించినటువంటి ఆ యొక్క సంవత్సరం అంతా కూడా ఏ యొక్క యుద్ధము లేకుండా సమాధానకరమైన జీవితాన్ని ఆయన జీవించుటకు దేవుడు కృప చూపించారు. అటువంటి సొలొమోను మహారాజు రాసినటువంటి ఒక పరమ గీతంలో ఎందుకు ఇది రాయబడి ఉన్నది, దీని యొక్క అర్థం ఏమిటంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి ఉన్నటువంటి ప్రేమ సంబంధమును బట్టి దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడికి ఇజ్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి ప్రేమను బట్టి
అలాగే క్రీస్తుకు, యేసుక్రీస్తుకు, సంఘానికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ప్రేమని ఇది వెల్లడించేదిగా ఉన్నది. ఉన్నతమైన రీతిలో ప్రభు దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుని చేత మనకి అనుగ్రహించబడినటువంటి ఈ యొక్క సొలొమోను పరమ గీతం అనేది మనము గ్రహించాలి ప్రియులరా. ఇక్కడ మనము చదివిన భాగంలో ముద్దు అనేది నేను చెప్పాను ప్రేమకు సాదృశ్యమని, ప్రేమ ద్వారా ప్రారంభించబడుతుంది. ఈ యొక్క పరమ గీతంలో నేర్చుకోవాల్సినది యేసుక్రీస్తుకి సంఘముకు మధ్యలో ఉన్నటువంటి ప్రేమ, యేసుక్రీస్తు యొక్క ప్రేమ సంఘం పట్ల అనేది ఎంతగా ఉన్నదనేది మనము గ్రహించాలి ప్రియులరా. కాబట్టి తండ్రి బిడ్డకి, తల్లి బిడ్డకి ఏ రీతిలో అయితే ముద్దు పెట్టుకుంటారో, ఏ రీతిలో అయితే ఆ బిడ్డని ఆశించి చాలా చక్కటి రీతిలో శ్రద్ధ తీసుకొని పెంచుతారో అట్టి రీతిలో దేవుని యొక్క మనసు కూడా ఉన్నదని మనకి ఇక్కడ నిరూపించబడి ఉన్నది ప్రియులరా. తండ్రి ముద్దు, ముద్దు అనే మాటలకు ప్రేమ అని చెప్పాను. ఆ యొక్క తండ్రి ముద్దు అనే వాటి గురించి ఒక మాట మనం చూస్తాం ప్రియులారా. లూకాసు వార్త 15:20 ఒకసారి చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం చదవండి. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఈ సన్నివేశము తండ్రి దగ్గర ఇద్దరు కుమారులు ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు గురించినటువంటి సన్నివేశం సందర్భం అండి. ఆయన తండ్రి దగ్గర ఆస్తి అంతా నాకు ఇచ్చేయి, నేను పోయి దూర దేశంలో నేను సంపాదించుకుని వస్తానని చెప్పిపోతాడు. అక్కడ పోయిన తర్వాత తీసుకెళ్లిన ధనమంతా కూడా వ్యసనాలకు, బానిసలకు, స్నేహితులు, చెడు స్నేహితులతో సాంగత్యం కలిగి అన్నిటిని కూడా వ్యయం చేసేసి చివరికి తినటానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితిలో తండ్రి గుర్తుకొస్తాడు. అప్పుడు తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోవాలి, నేను చేసిన పొరపాటుని గ్రహించి పశ్చాత్తాపడి దేవుడు తండ్రి దగ్గరికి, ఆయన తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు తండ్రి చూస్తున్నాడు, దూరంగా వస్తున్నాడు. ఆయన ఒక చిన్న కుమారుడే, ఆయన చేసిన పనికి పోగొట్టుకున్నటువంటి సొమ్ము పోయింది. అయినప్పటికీ తండ్రి యొక్క ప్రేమను చూడండి ఇక్కడ ఏ రీతిలో అయితే ఉన్నదంటే, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. పరిగెత్తి, ఇంకా కుమారుడు వస్తా ఉన్నాడు, తండ్రి దగ్గరికి చేరుకోలేదు, దూరంగా ఉన్నాడు. అయినప్పటికీ ఈయన పరిగెత్తుకొని ఎదుర్కొంటూ ఆ యొక్క కుమారుడిని స్వీకరించటానికి వెళ్ళి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఈ ముద్దు ఎటువంటిది? తండ్రి యొక్క ముద్దు, తండ్రి యొక్క ప్రేమ. మన యొక్క సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ కూడా ఇట్టిదేనండి. మనము నశించిన వారముగా, ఆయన మాట విననొల్లని వారముగా, లోబడనొల్లని వారముగా, వ్యతిరేక మనసు, తిరుగుబాటు మనస్తత్వము, అన్ని వ్యసనాలు, దారి తప్పిన గొర్రెలలాగా తిరుగుతూ ఉన్నటువంటి మనల్ని వెతుక్కొని ఆయన వచ్చారు. పరమండలంను విడిచిపెట్టి భూమండలానికి వచ్చారు. రక్షించటానికి, నశించిన స్థితి నుంచి మనల్ని బ్రతికించడానికి, తిరిగి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి ఆయన మనల్ని వెతుక్కొని వచ్చారు. తండ్రి ముద్దు, తండ్రి యొక్క ప్రేమ ఎట్టిదని మనం గ్రహించాలి. ఈ యొక్క ప్రేమ ఉన్నతమైనది. ఇది కామ సంబంధమైనటువంటి ముద్దు పెట్టుకొని చేస్తారు చూడండి, అటువంటిది కాదండి. ఇది అటువంటిదా? తండ్రి ముద్దు, తండ్రి యొక్క ప్రేమ. మనము ఆయన నిర్లక్ష్యం చేసిన వారంగా, దూరస్థులముగా జీవిస్తున్నాం. అయినప్పటికీ మనల్ని వెతుక్కొని వచ్చి అన్ని కార్యాలు సిద్ధపరిచి, బిడ్డ నువ్వు నా దగ్గరికి రావాలి, నువ్వు నాతో సహవాసము కలిగి ఉండాలి, నా బిడ్డగా జీవించాలని ఆయన కోరిక కలిగి ఉన్నారంటే ప్రభు వారు చేసినది ఎంత ఉన్నతమైన త్యాగమో, ఎంత ఉన్నతమైన ప్రేమ ఆయన కలిగి ఉండే ఆ విధంగా చేస్తాడనేది మనము గుర్తించవలసినటువంటి సత్యం ప్రియులారా. క్రీస్తు యొక్క ఆత్మీయ ముద్దు గురించి కీర్తన 2:12 ఒకసారి చూడండి. క్రీస్తు యొక్క ఆత్మీయ ముద్దు, కుమారుని ముద్దు పెట్టుకోవాలి, లేకపోతే ఆయన కోపము. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ దానిలో. 2వ కీర్తన 12వ వచనము, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కుమారుని ముద్దు పెట్టుకోవాలి. కుమారుని అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించాలి. ముద్దు పెట్టుకోవటం అంటే ప్రేమ అన్నాం. కుమారుని ముద్దు పెట్టుకోవాలి, యేసుక్రీస్తుని ప్రేమించాలి. ప్రేమించకపోతే దేవుని కోపం మన మీద వస్తుంది. ప్రేమించని వారంతా ఏ సంగతి, ఏ యొక్క గుంపుకు చెందిన వారు? అవిశ్వాసులు.
దేవుణ్ణి నిరాకరించేవారు, పాపములోనే జీవించటానికి ఇష్టపడేవారు, చీకటి జీవితం అంటే ఇష్టమైన మనస్సు హృదయం గలవారు. కాబట్టి వారు కుమారుని ముద్దు పెట్టుకోరు, యేసుప్రభుని ప్రేమించరు, యేసుప్రభు యొక్క పద్ధతులు వారికి నచ్చవు, యేసుప్రభు వారి యొక్క సువార్తకి లోబడరు. వాళ్ళు ఆ రీతిలో ఉంటారు. అందువలన ఏమైతే లేని ఎడల ఆయన కోపించును. కోపం అంటే మన మీద ఆయన కోపం ఏముంది? మన యేసుప్రభుని అంగీకరించకపోతే మన కలుగుచున్నటువంటి రిజల్ట్ ఏంటి? మన యొక్క శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఆత్మ నరకంలో పడవేయబడుతుంది. అగ్ని ఆరదు, పురుగు చావదట. అక్కడ చావు అనేది ఉండదు. యాతనే, నిరంతరం యాతనే, శాశ్వతంగా యాతన పడే స్థలంలో మనము మన యొక్క ఆత్మని పడవేసుకుంటున్నాం. కుమారుని ముద్దు పెట్టుకోకపోతే, యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించకపోతే, యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన సువార్తకి లోబడకపోతే మనం ఏమైపోతాము? దేవుని యొక్క శాపానికి, కోపానికి గురి చేయబడతాము. క్రీస్తు యేసు యొక్క ఆత్మీయ ముద్దు, ఆత్మ సంబంధమైన మరణము నుంచి తప్పించబడాలని, మరణము తప్పించబడేది యెహోవా వశమని మనం చదువుచున్నాం. కాబట్టి ఈ యొక్క విమోచనకి యేసు ప్రభు వారు కార్యము చేశారు. కల్వరి శిలువ త్యాగము ద్వారా మనల్ని రక్షించుకున్నారు. కాబట్టి ఆయన్ని మనము ముద్దు పెట్టుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు వారిని ముద్దు పెట్టుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమించాలి అనేది మనం గ్రహించవలసినటువంటి సత్యం. ఇంకోటి పశ్చాత్తాప ముద్దు. దాని గురించి లూకాసు 7:38 ఒకసారి చూడండి. లూకాసు వార్త 7:38. పశ్చాత్తాప ముద్దు. పాపిష్టిగా జీవిస్తున్నటువంటి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. స్త్రీ, పాపాత్మురాలైనటువంటి స్త్రీ సీమోని ఇంటిలో యేసుప్రభు వారు తోటి అపోస్తలులతో పాటు భోజన బంది ఉండగా ఆ యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీ అత్తరు పుట్టి తీసుకొచ్చి ప్రభు పాదాలకు రాసి తన తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకున్నది. ప్రభువుని ముద్దు పెట్టుకోవటం, ప్రభు యొక్క కాల్ని ఇక్కడ ముద్దు పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనెను. యేసు ప్రభు యొక్క పాదమును ముద్దు పెట్టుకున్న చేత క్షమించబడుతుంది. విస్తారమైన రీతిలో క్షమాపణ పొందుకున్నది ఆ స్త్రీ. ప్రభు యొక్క శిష్యురాలుగా మరి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువు యొక్క పాదాలని ముద్దు పెట్టుకున్నట్టు చేత, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించుట చేత, తండ్రి బిడ్డ ఏ రీతిలో అయితే కనికరించి సిద్ధపడి ఆయన అంగీకరించి ఆయన్ని తిరిగి తన యొక్క గృహంలో ఉన్నతమైన స్థాయిలో ఉంచడానికి ముద్దు పెట్టుకొని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడో ఆ రీతిలో ప్రభు వారి యొక్క సువార్తకి అంత విలువ ఉన్నదని మనము గ్రహిస్తాం. మనల్ని కూడా ఆయన వెతుక్కొని సువార్తను పంపించారు, లోకంలోనికి వచ్చారు, సువార్తను ప్రకటించారు. ఆ యొక్క సువార్తను అంగీకరించడానికి యాత్రలు, త్రోవలు, పరలోక రాజ్యానికి చేరగలిగినటువంటి రక్షణ మార్గంని మనకి ఏర్పాటు చేస్తున్నారు. పిల్లరా, ఇంకొక ముద్దు చూడండి. విశ్వాసి యొక్క ముద్దు. విశ్వాసులకు ముద్దు పెట్టుకుంటారు. రోమా 16:16 చూడండి. ఈ యొక్క పద్ధతి, వారి యొక్క విధానముని మనము చూచి 16:16 రోమా 16:16 చదవండి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములు అన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని, పవిత్రమైన ముద్దు యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా నీ నా జీవితము కడగబడిన చేత మనం పవిత్రులుగా ఎంచబడుతున్నాము, నీతిమంతులుగా ఎంచబడుతున్నాము. మనం ఒకరినొకరు ముద్దు పెట్టుకోవటం అంటే మనం ఒకరినొకరు ప్రేమించుకున్న చేత మనము వందనములు చెప్పుకోవాలి. ఆ రీతిలో మన యొక్క విశ్వాస జీవితాన్ని గడపాలి. విశ్వాసిని ముద్దు పెట్టుకోవాలనేది ఇక్కడ మనకు చెప్పబడి ఉన్నటువంటి సత్యం. ప్రియులారా, విశ్వాసిని ప్రేమించాలి. అదర్వైజ్ అది మనము గ్రహించవలసినటువంటి విశ్వాసపు ముద్దు. తర్వాత ఇంకొక మాట కూడా చూడండి. కొరింథీ మొదటి పత్రిక 16:20 ఒకసారి చూడండి. కొరింథీ మొదటి పత్రిక 16:20 అది కూడా విశ్వాసుల మధ్యలో. సహోదరులు అందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకొనండి. మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకొనండి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని విశ్వాసిని పవిత్రమైన ముద్దు చేత, పవిత్రమైన ప్రేమ చేత ఆదరించుకోవాలి, వందనములు చెప్పుకోవాలి.
మనము ప్రైజ్ ది లార్డ్ అని కొంతమంది మనసులో నచ్చిన వారికే చాలా బాగాటంగా వాళ్ళ మీద పడి మళ్ళీ చెప్తాం. కొంతమందిని అయితే నిర్లక్ష్యం చేస్తాం. మనం అలా ఉండటానికి వీలుందా? ఈ వాక్యాలన్నీ ఏం చెప్తున్నాయి, బోధిస్తున్నాయి? ప్రతి విశ్వాసి దేవుని యొక్క దృష్టిలో ఏ విధమైన పక్షపాతం లేకుండా ప్రేమించబడుచున్నటువంటి వాడు, పేదవాడైనా, డబ్బు ఉన్నవాడైనా, ఎర్రవాడైనా, నల్లవాడైనా, ఏ దేశపు వాడైనా, ఏ భేదము లేకుండా యేసుప్రభువు వారు అందరికీ ప్రభువుగా ఉండి అందరినీ ప్రేమిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం కనుక గ్రహించి జీవితంలో గైకొంటే ప్రతి విశ్వాసిని మనము ఈక్వాలిటీ ఇవ్వాలి, సమానత్వం ఇవ్వాలి. ఆయన యొక్క ఆత్మ, నా యొక్క ఆత్మ అన్నిటి కోసము ఆయన కల్వరి శిలముల శ్రమ నొందాడు అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, ఎప్పుడైతే ఆయన ప్రేమించగలుగుతామో, అదే ఆయన చెప్పినటువంటి యోహాను సువార్త 13:34 ఉంటుందని అనుకుంటాను. ఆయన చేత పొందినటువంటి ప్రేమని మనము పంచిపెట్టాలి. నా యందు మీరు పొందిన ప్రేమని ఇతరులకు పంచిపెట్టండి అని తెలియపరుస్తారు. యేసు ప్రేమని మనము పంచిపెట్టవలసి, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించునట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. నేను మిమ్మును ప్రేమించునట్టే మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలను, ముద్దు పెట్టుకోవాలను, ప్రేమింపవలను. ప్రభువును ప్రేమించడానికి మనలో ఏమి యోగ్యత ఉన్నది, ఏ అర్హత ఉన్నదని మనం చూసినట్లయితే జీరోగాళ్ళం అందరూ కూడా ఏ విధమైన యోగ్యత లేదు. ఆయన ప్రేమించారు. మన కోసం కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మరణాన్ని గెలిచి లేచాడు. మనల్ని బ్రతికించటాని కోసం, పరలోక రాజ్యం చేర్చటాని కోసము యేసు ప్రభు వారు ఇంతగా మనల్ని ప్రేమించాలని, ప్రేమిస్తూ ఉండగా ప్రాక్టికల్గా రుజువుపరిచిన, వ్యక్తిగత అనుభవంలో మనల్ని నడిపించుకున్న మన ఇంకా కూడా మనము సర్కిల్ వేసుకొని కొంతమంది పట్ల మంచిగా వ్యవహరిస్తాము, లేని వారి పట్ల ఒక విధంగాను, ఉన్న వారి పట్ల ఒక విధంగాను, బాగా అందస్తున్న వారి పట్ల ఒక విధంగాను విద్యాసముతో మనం ప్రవర్తిస్తున్నాము. జాగ్రత్త పడవలసిన వారంగా ఉన్నాం. ప్రియులారా, యేసుప్రభుని ముద్దు పెట్టుకోవటం అంటే, యేసుప్రభుని ప్రేమించడం అంటే, ఆయన యొక్క రాజ్యంలో పాళీ భాగస్థులు అవ్వటానికి ఆయన పద్ధతిని, ఆయన త్రోవల యందు ఇందాక చదివినటువంటి ఆయన ఏర్పాటు చేసిన త్రోవలు నడిచే వారందరూ కూడా ఆయన చెప్పినట్టుగా చేసేవారు, వారే ఆ త్రోవలో నడిచే వారికి సాదృశ్యంగా ఉన్నారు. పిల్లల కాబట్టి ఏ విధంగా విశ్వాసపు ముద్దు మనం చూచాము, దైవజనుడిని ప్రేమించే ముద్దు ఒకసారి చూస్తామండి. ఈ మాటను చూసేటప్పుడు చాలా ఎఫెసీ సంఘము గురించి పౌలు భక్తుడు 20వ అధ్యాయము అపోస్తల కార్యము 37-38 ఒకసారి చూడండి. 20వ అధ్యాయము 37-38. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. ఎఫెసీ సంఘ పెద్దలండి. ఆయన అక్కడ ఎఫెసీ సంఘ పెద్దలందరూ కూడా పిలిపించి ఈ యొక్క ప్లేస్లో మిలేతు అని వస్తుంది, దానిపైన ఉన్న వాటి అంతా చదివితే మనకి చక్కగా ఈ సందర్భం ఏంటంటే, పౌలు భక్తుడు ఎఫెసీ పట్టణాన్ని దర్శించి ఆ ప్రాంతంలో తిరిగి వారిని కూడా పరామర్శించి ఏ విధంగా ఆత్మీయంగా బలపరచబడి ఉన్నారు, ఏ విధంగా స్థిరంగా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి సంఘాలు ఏ విధంగా ఉన్నాయి, పెద్దలు ఏ విధంగా ప్రవర్తిస్తారు అన్నింటినీ చూచి వారందరూ కూడా హెచ్చరించి పెద్దలందరూ ఒక చోటికి పిలిపిస్తాడు. ఎఫెసీ సంఘ పెద్దలందరినీ పిలిపించిన తర్వాత వారితో వీడ్కోలు పొందుకొని ఈయన యెరూషలేము రాబోచున్నాడు. ఆ సందర్భంలోనే ఈ యొక్క మాట రాయబడి ఉన్నది. పిల్లరా, సంఘ పెద్దలుగా అంటే సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తిగా ఆయన పట్ల విశ్వాసికి ఉన్నటువంటి శ్రద్ధ ఏంటి, బాధ్యత ఏంటి అనేది ఇక్కడ ప్రాక్టికల్ గా అనుభవపూర్వకంగా మనకి చూపించినట్టుగా చూస్తున్నాం. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని, అంటే పౌలు యొక్క ముఖము చూడరని పౌలు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని, మెడ మీద పడి ముద్దు పెట్టుకోవటము, విడిచిపెట్టడానికి ఇష్టం లేనటువంటి పరిస్థితిలో దైవజనుడిని ప్రేమిస్తున్నారు. దైవజనుడు నాకు మార్గదర్శిగా సువార్తను ప్రకటించారు, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను నాకు వెల్లడించారు, నా జీవితం బాగా అవటానికి ఈయన కారకుడుగా ఉన్నాడని పౌలు భక్తుల మీద ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నారట. అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలు, విశ్వాసులు, నేను యెరూషలేముకి వెళ్ళిపోతున్నా, ఇంకా తిరిగి నేను రాకపోవచ్చు, అక్కడి నుంచి నేను రోమ్ పట్టణానికి వెళ్ళాలి, తర్వాత
నా యొక్క జీవితం ముహించబడుతుంది అన్నటువంటి రీతిలో ఆయన గ్రహింపు కలిగి వారికి చెప్పినటువంటి మాటను బట్టి మెడ మీద పడి వారు ముద్దు పెట్టుకున్నారు. దైవజనునికి ఇచ్చినటువంటి ముఖ్యత్వాన్ని, ప్రేమని, దైవజనుడు అంటే ఎంత ప్రేమ చూపించారో దాన్ని మనము ఈ యొక్క వచనాల ద్వారా మనము గ్రహించగలుగుతున్నాం. ప్రియులారా, ఎడబాసే ముద్దు, పరిశుద్ధ గ్రంథములో ఎడబాసే ముద్దు కూడా ఉన్నది. రూతు గ్రంథము 1:14 ఓర్ప ఏం చేసింది? ముద్దు పెట్టుకొని తన దేశంలోనే ఉండిపోయింది. అదే విధంగా రూతు చేయలేదు. రూతు 1:14 చూడండి. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెని హత్తుకొనెను. చాలు 1:14 కదా చదివారు, రైట్, నేను తీసుకోలేదు. వాళ్ళు ఎలుగెత్తి ఏడవగా, ఎవరెవరు ఏడ్చారు? ఓర్పాను రూతును ఏడుస్తున్నారు. నయోమి, నా ఊరికి వెళ్ళిపోతా, నా భర్త పోయాడు, నాకు ఉన్నటువంటి 2 కుమారులు కూడా, మీ పెనిమిటిలు కూడా చనిపోయారు, ఇంకా నాకు ఇక్కడ ఏమీ పని లేదు మోయాబు దేశంలోని బెత్లెహేం నేను వెళ్ళిపోతానని నయోమి చెప్పేటప్పుడు కోడలుగా ఉన్నటువంటి ఓర్పా, రూతు ఇద్దరు కూడా యొక్క తీర్మానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఓర్ప అత్తకు ముద్దు పెట్టేసేసి, నేను ఇక్కడే ఉండిపోతానత్తమ్మా, మీరు చెప్పినట్టుగా సలహాకి నేను లోపల ఇక్కడే ఉండిపోతా, మోయాబు దేశం మాది, మా చుట్టాలతో పాటు ఉండిపోతానని ముద్దు పెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నయోమిని, అతని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. విడిచిపెట్టే ముద్దు. అలాగే రూతు మాత్రం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో పాటు వస్తా, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ మరణించినా మరణించే వరకు నువ్వు నేను కలిసి ఉండాల్సిందే అనే తీర్మానం చేసుకొని యెహోవా దేవుణ్ణి అంగీకరించినందుకు ఆమె యేసుక్రీస్తు వారి యొక్క సంతతిలో గుర్తించబడి, ఆమె ద్వారా ఆమె యొక్క సంతతి నుంచి ప్రభువారు పుట్టడము, జన్మించడం మనం చూస్తాం. ప్రియులారా, మోయాబు దేశానికి రావటము, బెత్లెహేము ఊరికి రావటం, మోయాబు దేశం విడిచిపెట్టి అత్తతో పాటు నయోమితో పాటు రూత్ ఎక్కడికి వస్తుంది? బెత్లెహేము నగరానికి రావటము. బెత్లెహేములో ఉన్నటువంటి పెద్ద ఆయన ఉన్నటువంటి ఆయన బోయాజుని ఆమె పెళ్లి చేసుకోవటము, బోయాజు రూతు ద్వారా యేసు ప్రభువారు సంతానం వెళ్ళి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ముద్దు ఎటువంటిది? విడిచిపెట్టే ముద్దు. ఇలాంటి ముద్దు కూడా పరిశుద్ధ గ్రంథము మనకు నేర్చుకోవటానికి మనం ఏం చేయాలి? ఓర్ప లాంటి తీర్మానము కాదు, రూతు లాంటి తీర్మానం మనము కలిగి ఉండాలనేది మనము గ్రహించవలసినటువంటి సత్యము. మోసపు ముద్దు, ఇది చూడండి, సామెతలు 27:4 చూడండి. 27:6 మోసపు ముద్దు. పగవాడు లెక్కలేని రీతిలో, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టునట. పగవాడు పెట్టే ముద్దులు చదువమ్మా. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఇక్కడ పగవాడు లెక్కలేని ముద్దుల గురించి మన యొక్క ధ్యాస. పగవాడు ఏం చేస్తాడు? ముద్దు పెట్టి మనల్ని మోసం చేస్తాడు. పగవాడు అంటే ఎవరు? మనం నాశనాన్ని కోరేవాడు, మన మిత్రుడు కాదు, స్నేహితుడు కాదు. స్నేహితుడైతే మనల్ని గద్దించి, మనల్ని ఏమని కొట్టి మనకు బుద్ధి చెప్తాడు, ఇది మంచి పని కాదుయా, నువ్వు ఇది విడిచిపెట్టాలి అని చెప్పేసి మన గద్దించేవాడు, మన క్షేమమని కోరేవాడు. కానీ పగవాడు ఏం చేస్తాడంటే ముద్దు పెట్టి, నువ్వు అది మంచిగానే ఉంది, బాగా త్రాగు, నువ్వు బాగా వ్యభిచారం చెయ్యి, బాగా దొంగతనం చెయ్యి, బాగా బూతు మాట్లాడు అని చెప్పి ప్రోత్సహించేవాడు పగవాడు. మన మేలుని కోరేవాడు కాదు, మనము నాశనాన్ని కోరేవాడు. వాడు ఏం చేస్తాడు? పలుమార్లు ముద్దు పెడతాడంట. ముద్దు పెట్టడం ద్వారా ఏమైపోతాం? ఆడు మనల్ని ప్రేమించడం ద్వారా అది చాలా బాగా అనిపిస్తుంది. కాబట్టి మనము ఆ యొక్క వ్యసనంలోనికి బానిసలుగా దిగిపోయి పూర్తిగా నాశనమయ్యే వరకు కూడా గ్రహింపు లేనటువంటి పరిస్థితిలో సాతాను ఆ పగవాడు ద్వారా మనల్ని మోసపరుస్తున్నాడు అనే గ్రహింపు లేనటువంటి పరిస్థితికి తీసుకెళ్తుంది. పగవాడు ప్రేమ ముద్దు, పగవాడు యొక్క ముద్దు ఏం చేస్తుంది? నాశనానికి దారి తీస్తుంది. మోసపు ముద్దు దీని యొక్క అర్థము. అలాగే ఇంకోటి చివరిగా ఎడబాయని ముద్దు. ఎడబాయని ముద్దు, ఎడబాయని ప్రేమ దేవాది దేవుడు మనకు అనుకరించినటువంటిది. మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 13:6 ఎడబాయనని 13:6 కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యముతో
చెప్పగలవారమై ఉన్నాము. ప్రభువుని అంగీకరించినటువంటి వారము, యేసు ప్రభు వారు నా రక్షకుడని తీర్మానించుకున్నటువంటి విశ్వాసులము దృఢమైన రీతిలో, బలమైన రీతిలో ఏది జరిగినా సరే, వాట్ మే కమ్ నాట్ అంటే ఏది జరిగినా సరే నేను ప్రభువుని వదలను, ప్రభువును విడిచిపెట్టను, నేను పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, నేను పాపిని, నా పాపం అన్నిటిని కూడా యేసు ప్రభు తన మీద వేసుకున్నారు, నన్ను విడిపించి ఉన్నాడు, నన్ను ఆయన తన బిడ్డగా అంగీకరించుకుని ఉన్నారు, ఆయన నేను ప్రేమిస్తా, ఆయన స్వార్థకి లోబడతా, ఆయన మాటకి లోబడతానని తీర్మానం కలిగి ఉంటాం. ఇది విడిచిపెట్టని ముందు. కాబట్టి ప్రభు వారు మనకి బోధించేది ఏంటంటే, పరమగీతంలో కామ సంబంధమైన ముద్దు అనే పదము ఏ విధంగా ప్రజల మధ్యలో వాడబడుతుందో ఆ ఉద్దేశము కానే కాదండి ప్రియులరా. ప్రభు వారు మనల్ని ప్రేమించే దేవుడు. శాశ్వత ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని మాట్లాడే దేవుడు. ఆయన కామ సంబంధమైన ముద్దు గురించి ఇక్కడ చెప్పటం లేదని మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పరమ గీతముని సరి అయిన రీతిలో అవగాహనతో గనక మనము ప్రభు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నాను, నన్ను ఎంతగా ఆయన ఆదరిస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు, నేను ఉన్నతమైన స్థాయికి చేరటానికి ఆయన ఎంతగా ప్రయాసపడుతున్నాడని గనక మనము గ్రహించి పరమగీతమును చదివితే, ధ్యానిస్తే ఉన్నతమైన సత్యాన్ని, ఉన్నతమైన అనుభవంలోనికి మనం ప్రతి ఒక్కరు కూడా నడిపించబడతామన్నటువంటిది సందేహం లేనటువంటిది ప్రియులారా. కాబట్టి ప్రభు వారు మనకు మాట్లాడినటువంటి మాటల్ని, ఈ యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎడబాయటానికి ఎవరితరము కాదని కూడా మనము గ్రహించాలి. రోమపత్రిక 8:35-39 రెండు వచనాలు చూసి ముగించుకున్నాం. 38-39 రోమా 8:35 మరి 38-39 వచనాలు చదివి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా, క్వశ్చన్ మార్క్ ఉంది, ఎడబాపునా, ఎడబాపదు, కెనాట్ బి. దేవుడి యొక్క బిడ్డలు, దేవుని చేతిలో అప్పచెప్పబడినటువంటి జీవితము. పౌలు భక్తుడు చెప్తాడు, నేను నమ్ముకున్నటువంటి నా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువు వారి చేతిలో నా జీవితాన్ని అప్పచెప్పాను. అది కొనసాగించడానికి విజయవంతంగా పరలోక రాజ్యం నా యొక్క ఆత్మ చేరు వరకు ఆయన నన్ను విడిచిపెట్టాడు. తీసుకెళ్లి చేర్చగలిగినటువంటి సమర్థత యేసు ప్రభువు వారికి ఉంది అని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. అటువంటి రీతిలో ప్రభువుకు సమర్పించుకున్నటువంటి జీవితము, ప్రభువుకు సమర్పించుకున్నటువంటి వ్యక్తి యొక్క జీవితము భద్రపరచబడుతుంది, పరలోక రాజ్యానికి వారసులుగా సిద్ధపడుతుంది అన్నటువంటి మనము గ్రహించాలి. 38-39 చూడండి. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. క్రీస్తు ప్రేమ నుంచి, క్రీస్తు ముద్దు నుంచి ఎవరు కూడా మన ఎడబాప నేరదండి. ఎవరు తరము కాదు. మనము ప్రభు యొక్క బిడ్డలము. శరీరానికి వారు హాని చేయొచ్చేమో కానీ ఆత్మకు మాత్రము ఏ విధమైన రీతిలో హాని చేయటానికి వీలు లేదు. మన యొక్క ఆత్మ దేవుని చేత భద్రపరచబడి ఉన్నది, దేవుని చేత ముద్రించబడి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పబడినటువంటి బిడ్డలము. మనము నడిచే మార్గము, జీవించే విధానము, ఉన్నటువంటి ప్రదేశము, ప్రాంతము, ప్రాకారము సమస్తము కూడా కంచవేచి ఉన్నది. యోబుకు దేవుడు కంచవేచినట్టుగా విశ్వాసులకు దేవాది దేవుడు సంపాదించుకున్నటువంటి కష్టార్జితము వెలయించి కొనుక్కొనబడినటువంటి వారము. ఆయన ప్రాణం పెట్టి కొనుక్కున్నారు మనల్ని. కాబట్టి మన యొక్క భద్రత, మన యొక్క ఉన్నతత్వము యేసు ప్రభులో దాచబడి ఉన్నది. కాబట్టి మనము ధైర్యంగా ఉండొచ్చు. యేసు ప్రభు ప్రేమ నుంచి ఎవరు కూడా మన దూరం చేయలేరు అని స్పష్టమైన మాటల్ని రోమపత్రికలో మనం చదివాం. కాబట్టి పరమ గీతము నుంచి నేర్చుకోవాల్సినది దేవుని యొక్క ప్రేమని మనము నేర్చుకున్నాం. కాబట్టి ఇంకా ఆయన యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనది, మన పట్ల ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ ఎంతది, ఆసక్తి అన్నది ఎంత అనేది మనము గ్రహించిన వారంగా ఈ యొక్క వాక్య ప్రకారంగా మనం జీవించడానికి మనకు దేవుడు ప్రతి విషయంలో మనల్ని నడిపించి
పరలోకం చేర్చగలిగినటువంటి శక్తిమంతుడు నమ్మకంతో విధేయత వినయం చూపించి విశ్వాసంలో కొనసాగుతాం. దేవుడు ఈ మాటలు ఆశీర్వదిస్తారు గాక. ఆమేన్. క్లుప్తంగా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. తర్వాత మనం బలవర్తమానం ధ్యానించి ప్రభు యొక్క శరీర రక్తములో పాల్గొందాం. యేసు ప్రభు వారి యొక్క ప్రేమ సంఘం పట్ల, విశ్వాసి పట్ల. మహాపరిశుద్ధుడైనటువంటి మన కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ఆరోపిస్తూ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనా దినంలో మీ వాక్యపు వెలుగు గుండా పరమగీతాల్లో రాయబడినటువంటి నీ నోటు మందులతో నేను తృప్తిపరుస్తానని మీరు మాట్లాడినటువంటి మాటలను జ్ఞాపకం చేస్తూ, నా ముందు కామ సంబంధమైనది కాదు, అది ఎంతగానో ఆనందముతో కూడినది, సంతోషముతో కూడినది, మనసునకు నెమ్మది కలుగచేయునది, ఓదార్పు కలుగచేయునది, నిత్య జీవమునకు వారసును చేయగలిగినదని మీ నోటు ముద్దును గురించి ప్రభువా మీరు విశదీకరించినటువంటి ప్రతి మాటను బట్టి నీకు వందనస్తులమైన. చంటి పిల్లలను తల్లిదండ్రులు ముద్దాడినట్లుగా, తప్పిపోయిన కుమారుడు తండ్రి చెంతకి చేరినప్పుడు ముద్దాడినట్లుగా, నీ దేవుడే నా దేవుడని వెంబడించగలిగేటట్లు నీ ముద్దులోని సారాంశం మనం మాకు వివరంగా తెలియపరిచిన గొప్ప దేవుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము నీ యొక్క ముందు యొక్క విలువను ఇంతకాలముగా స్పష్టంగా కనుగొనలేనటువంటి వారముగా ఉన్నప్పటికీ, ఏ విధమైనటువంటి ముందుగా మీరు మమ్మల్ని ముద్దాడని ఉన్నారు, మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభావ పరమగీతాలు అనేక మార్లు చదివినప్పుడు మాలో విచిత్రమైనటువంటి ఆలోచనలు, భావోద్వేగాలు రగిలి ప్రభువు కూడా ఒక మానవుని వల్ల మాట్లాడుతున్నాడు, ఇందులో శరీర సంబంధమైనటువంటి కామపు కోరికలతో కలిగినటువంటి మాటలు ఉన్నాయని పొరపడినటువంటి అనేకుల హృదయాలను ఈ దిమ్మ తెలియచేసి నీ వివరంతో కూడినటువంటి మాటల ద్వారా ఊరింప చేసిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకు మేమంటే ఎంతో ప్రేమ తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ప్రేమను మీరు వ్యక్తపరచడానికి మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాట ద్వారా మా కన్నులు తెరవ చేసినందుకు నీకు స్తోత్రములు తెలియజేస్తున్నా. ముందులో ఉన్నటువంటి 2 రకాలైనటువంటి ఆలోచనలు కూడా మీరు మాకు వ్యక్తపరిచారు. మా హృదయంలో మార్పు కలగటం కోసము, మా జీవితాల్లో మార్పు కలగటం కోసము మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. మేము ఒక అడుగు కనుక ముందుకు వేసి రాగలిగితే మాలో మా యొక్క రంగును చూసి, మాలో మాకున్నటువంటి ఆస్తిపాస్తులను చూసి, మా అందచందాలను చూసి మీరు మమ్మల్ని ముద్దాడేవారు కాదని, మా హృదయంలో పశ్చాత్తాపమును చూసి, మాలో ఉన్న తగ్గింపును చూసి, మాలో ఉన్నటువంటి వినయ విధేయతలను చూసి, మేము చెడిన వారమై ఉండగా, మనుషులందరి చేత వెలువేయబడిన స్థితిలో ఉండగా, ఎవరు కూడా దగ్గర తీసుకోలేకుండా దూరంగా నెట్టివేయబడేటువంటి స్థితిలో ఉండగా, నేనున్నానని హక్కున చేర్చుకుని ముందాడింది నీ ప్రేమ. ఇటువంటి గొప్ప ప్రేమను మా జీవితాల్లో మేము పొందుకొని ఉన్నందుకు ఎంతగానో వందనస్తులం డాడీ. పగవాడైతే పైన పడి 10,000 మొదలు పెడుతూ ఉంటాడు. హృదయంలో ఒకటి, వాడి యొక్క తలంపుల్లో ఒకటి, మన క్రియల్లో ఒకటి. నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించే నీ ప్రేమను సరిపోల్చడానికి లోకంలో ఒక్కరు కూడా కనపడటం లేదు. తల్లిదండ్రులు కొంతకాలం ప్రేమిస్తారు, బంధుమిత్రులు అవసరాలు తీరేంత వరకు ప్రేమిస్తారు, స్నేహితులు వారి యొక్క ప్రేమను వారి అవసరాలు తీరేంత వరకు ప్రేమిస్తారు. కానీ వీరందరినీ మించిన ప్రేమ నీదని నిన్ను నోరూడిపరుచుకున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. తప్పిపోయిన కుమారుడి కోసం ఎదురు చూస్తున్న తండ్రి వలె నీ ప్రేమ ఉన్నదని మీరు మాట్లాడారు. అవును తండ్రి, మాలో ఉన్నటువంటి అందాన్ని బట్టి,
మాకు ఉన్నటువంటి తెలివిని బట్టి, మాకున్నటువంటి పరపతిని బట్టి, మాకున్నటువంటి ఆధిక్యతను బట్టి అనేకులను మేము గాయపరిచి, హింసించి, ఇవే నిన్ను కూడా మరచి మదించి తిరుగులాడుతున్నప్పుడు, మాలో మేము పశ్చాత్తాపడేటువంటి సందర్భం వచ్చినప్పుడు, ఈ లోకంలో మమ్మల్ని చూసి వాడు ఉన్నప్పుడు ఏమైనా తగ్గాడా కాస్త అయినా, వాడి అహంకారం ఏమైనా అలా చేసింది, వాడికి అలాగే కావాలి, వాడు అలాగే నాశనం అయిపోవాలి, వాడు అలాగే జరగాలి, మన జీవితంలో అలా ఉండడమే కరెక్ట్ అని లోకం మా మీద నిందలు వేస్తుంటే, మా బ్రతుకు మీదే మాకు విరక్తి పుట్టి చావే మాకు గ్రద్ది అనుకున్నప్పుడు, నేను ఉన్నాను అని తెలియపరచడం మాత్రమే కాదు, నీ ప్రేమతో ముద్దాడి నీ కౌగిటిలో చేర్చుకుని నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చావే. ఏమిచ్చి నేను తెచ్చగలన్నా? లెక్కలేనని ముద్దులు పెట్టినటువంటి పగవాడే మా జీవితాల్లో ఒక మంచి వాడిగా మేము ఎంచుకున్నాం. కానీ నీ స్వార్థమైన ప్రేమతో ముద్దు పెట్టుకున్నటువంటి నిన్ను ఎప్పుడు కూడా తక్కువ చేసి చూశాను. నీ ప్రేమను గుర్తిరగడానికి సహాయం ఇచ్చేది. కొన్ని దినములు కనపడకుండా తిరిగి వచ్చినటువంటి కుమారుడు పైన తండ్రి యొక్క ప్రేమ ఎంత ఉన్నతంగా ఉంటుందో, నీ సన్నిధి విడిచి లోకంలో తిరుగులాడి పాపపు సంఖ్యల చేత పట్టబడి నరక ప్రాయం అనుభవిస్తున్నటువంటి మా జీవితంలో నీ వాక్కుకు ప్రాధాన్యతనిచ్చినప్పుడు, పశ్చాత్తాపంతో కూడినటువంటి కన్నీలను మేము కార్చినప్పుడు, నువ్వు పెట్టే ఆ ముందును మీ మనస్సారా అనుభవించడానికి సహాయం దయచేయండి. మీరు ప్రేమించే దేవుడు, కల్వరి శిలువలో నీ రక్తము కారునంతగా నిన్ను సిలువ వేస్తున్నప్పుడు కూడా మా మీద నీకున్నటువంటి ప్రేమ నీ నోటి నుంచి ఒక శాప వస్తువు కూడా బయటకు రానివ్వని. వీరేం చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమని నీ ప్రేమ కలిగేది. ప్రాణం పోయేంతగా ప్రేమించావు కదా నాన్న. నీ ప్రేమను పోల్చడానికి మా జీవితాలు చాలవు. ప్రాణం పోయేంతగానో మమ్మల్ని ప్రేమించావు. నా కొరకు ఎడవకండి, మీ కొరకు మీ పిల్లల కోసం ఎడవండి. వారి ప్రయోజకులుగా చేయడానికి నా మంచి మార్గంలో వారిని నడిపించండి. వారి లోకంలో తొట్టిల్లకుండా వారిని నడిపించండి. నా ఉపదేశాలు వారికి మీరు నేర్పించండి. నా ప్రేమ ఏంటో వారికి తెలియపరచండి అని మీరు తెలియపరిచారు తండ్రి. నీకు స్తోత్రములు. నీ ప్రేమను మనసారా మా కుటుంబంలో మేము ప్రతి ఒక్కరితో పంచుకోవడానికి సహాయమును దయచేయండి. సహనమును అనుగ్రహించండి, ఓర్పును అనుగ్రహించండి. అయ్యా, మాకు కావలసిన మేలు మా జీవితంలో జరగకపోయినప్పుడు మేము వేసినటువంటి నిందలు మా కుటుంబాన్ని సైతము నేరస్తులుగా చూపిస్తున్నాయి. కానీ ప్రభువా, ఏ నేరము ఏ నింద మోపకుండా మేము చేసిన ప్రతి పాపమును నీ వీపు వెనుక పారవేశానని మీరు చెప్పినటువంటి మాటలను బట్టి మేము తెలుసుకుని ఉన్నా. నువ్వు మమ్మల్ని వెతుకుతున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు నాయనా, నీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నా. ఈ దినము నీ దీనదాసుని శిలోచాన్ని మరుగుపరుచుకొని నీ ప్రేమ యొక్క గోపరసం అంత సువాసన కలిగినటువంటి ఆ ప్రేమ రసమును మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రియురాడు తన ప్రియుడికి తన ప్రేమను వ్యక్తపరిచేటువంటి ముద్దులో ఏముందో మాకు తెలియదు. కానీ నిజమైన ప్రియుడు నీ ముద్దులో స్వార్థం లేదు, నీ ముద్దులో కల్మషం లేదు, నీ ముద్దులో ప్రేమ ఉన్నది, నీ ముద్దులో సహనం ఉన్నది, నీ ముద్దులో నెమ్మది ఉన్నది, నీ ముద్దులో పశ్చాత్తాపం ఉన్నది. ఇటువంటి ప్రేమను మేము నిరంతరం అనుభవించేటువంటి బిడ్డలుగా తీర్చిదిద్దమని, ఇతపడినటువంటి వాక్యమును నీరు కట్టి ఫలింపజేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా,